పెళ్ళంటే తాలిబొట్లు, తలంబ్రాలు, పూలదండలు, ఆభరణాలు, వేద మంత్రాలు, సన్నాయి మేళాలు, షడ్రుచుల భోజనాలు. ఇది ఒక్కప్పుడు మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. వివాహానికి హంగులు తోడయ్యాయి. జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే పెళ్లిని మరుపురాని సన్నివేశంగా తీర్చిదిద్దాలని జంటలు ఆరాటపడుతున్నాయి. ప్రీ వెడ్డింగ్లు, వధువరుల వెరైటీ ఎంట్రీలు, భారత్లు, డాన్స్లు, ఇలా చెప్పుకుంటే పెద్ద లిస్ట్ ఉంది. ఎవరి క్రియేటివిటీ వారు బయటకు తీస్తున్నారు. మరికొందరు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి వార్తల్లో నిలుస్తున్నారు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. తాజాగా ఓ వధువరులు పెళ్లి వేదిక పైన గన్తో కాల్పులు జరిపి హల్చల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పిస్టల్ పట్టుకుని వధువుతో కలిసి వరుడు స్టెప్పులు వేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. అనంతరం ఇద్దరు కలిసి తుపాకీ పైకెత్తి కాల్పులు జరిపారు. వధువు కూడా ఏమాత్రం భయపడకుండా భర్త చేతిలోని తుపాకీతో ఫైరింగ్ చేసింది. పక్కనున్న వారు కూడా వారిని ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం వరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర భారతం పెళ్లిలో గన్ ఫైర్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఇది చట్టరీత్యా నేరమైనప్పటికీ చాలా మంది అలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనల కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా తెలిసిందే. అయినా పెళ్లిలో గన్ ఫైర్ కు సంబంధించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.